పర్షియా దేశంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారు తమ తండ్రి ఇచ్చిన ఆస్తిని చెరి సమానం పంచుకొని ఎవరి జీవితం వారు జీవిస్తున్నారు. పెద్దవాడైన కాసింబాబా స్వార్థపరుడు, అత్యాసపరుడు. చిన్నవాడైన అలీబాబాది జాలిగుండె. ఎవరు కష్టంలో ఉన్నా ఆదుకునేవాడు. అలీబాబాకి అన్నగారంటే ఎంతో ప్రేమ. ఉన్నంతలో తృప్తిగా ఉండాలని అనుకుంటాడు. కాసింబాబా ఒక ధనవంతుల పిల్లను పెళ్లి చేసుకున్నాడు. తన భార్య ఆస్తి కూడా కలిసి రావడంతో కాసింబాబాకి గర్వం పెరిగిపోయింది. పలుకుబడి, పేరు ప్రతిష్టలు పెరిగాయి. భర్తకు తగినట్టే కాసింబాబా భార్య కూడా గర్విష్టి. ఇతరులను చూసి ఓర్వలేని గుణం కలది. చిన్నవాడైన అలీబాబా కూడా పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య పేదింటి పిల్ల, ఒట్టి అమాయకురాలు. అయినా అలీబాబా ఆ పేదరికంలోనే ఆనందంగా జీవితం గడుపుతుండేవాడు. అలీబాబా రోజు అడవికి వెళ్ళి ఎండిన చెట్లను కొట్టి సాయంత్రానికి వాటిని తన దగ్గరున్న గాడిదపై వేసుకొని పట్టణంలో అమ్ముకుంటూ ఆ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ఎప్పటిలాగే ఒకనాడు అలీబాబా అడవిలో కట్టెలు కొడుతుండగా దూరం నుండి గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. ఏమిటా అని అలీబాబా చూశాడు. అతడు చూస్తుండగానే గుర్రాలపై కొందరు భయంకరమైన ఆయుధాలు ధరించి రావడం కనిపించింది. తన గాడిదను ఒక పొదచాటున దాచి తాను కూడా ఒక పెద్ద చెట్టు ఎక్కి దాక్కున్నాడు. అతను దాక్కున్న చెట్టుకు దగ్గరలో గుర్రాలన్నీ ఆగాయి. అక్కడ ఆ ప్రాంతంలో చెట్లు పొదలు దట్టంగా మొలిచి ఉండడం వలన అలీబాబా ఎవరికీ కనిపించలేదు. వారి వాలకం చూసి అదొక దారి దోపిడీ దొంగల గుంపు అనుకున్నాడు. వారిని లెక్కపెట్టాడు. వారంతా మొత్తం 40 మంది ఉన్నారు. వారిలో పొడవుగా సన్నగా ఉన్న ఒకతను ముందుకు వచ్చి ఒక బండరాయి వైపు తిరగసాగాడు. అంతలోనే చేతులు చాచి రాస్తా చోడో సెసెం అంటూ గట్టిగా అరిచాడు. ఆ కొండలోని ఒక రాయి మెల్లగా తప్పుకుంది. ఇదంతా చూస్తున్న అలీబాబాకి అంతా వింతగా ఉంది. వారంతా గుహలోనికి ఒకరి వెనుక ఒకరు లోపలికి వెళ్లారు. ఆ రాయి మళ్లీ మెల్లగా జరిగి గుహ ద్వారాన్ని మూసేసింది. ఆ దొంగలు గుహలో ఎంతసేపు ఉంటారో, ఎప్పుడు బయటకు వస్తారో అని చూస్తున్నాడు అలీబాబా. కొంతసేపు అయ్యాక మళ్లీ ఆ బండరాయి కదిలింది. దొంగలు ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు. వారంతా బయటకు వచ్చేశాక దొంగల నాయకుడు బండరాయి ముందు నిలబడి రాస్తా బంద్ కరో సెసెం అంటూ గట్టిగా అరిచాడు. గుహ మళ్లీ మూసుకుపోయింది. అలీబాబాకి ఆ గుహ లోపల ఏముందో చూడాలని ఆతృత కలిగింది. అతను చివరికి ధైర్యం చేసి గుహ ముందు వచ్చి నిల్చున్నాడు. దొంగల నాయకుడిలాగే అతను కూడా చేతులు చాచి మెల్లగా రాస్తా చోడో సెసెం అన్నాడు. వెంటనే రాయి కదిలి గుహలోకి దారి ఏర్పడింది. లోపల చూసేసరికి ఆ గుహంతా ఎంతో విశాలంగా ఉంది. అక్కడ బంగారం, వెండి, రత్నాలు, మణులు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఎక్కువసేపు ఉండకూడదనుకొని ఒక సంచి నిండా బంగారు నాణేలు తీసుకొని గుహ బయటకు వచ్చాడు. రాస్తా బంద్ కరో సెసెం అని అరిచాడు. అప్పుడు గుహ మూసుకుపోయింది. ఆ బస్తాను గాడిద మీద వేసుకొని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరిన వెంటనే భార్యను పిలిచి సంచిలోని బంగారు నాణేలను చూపించాడు. అది చూసిన భార్య తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఇవన్నీ ఎలా వచ్చాయి? దొంగతనం కానీ చేయలేదు కదా అని ప్రశ్నల వర్షం కురిపించింది. నేనెలాంటి వాడినో నీకు తెలియదా అని అడవిలో తను చూసినదంతా చెప్పాడు అలీబాబా. మనం తొందరగా వీటిని దాచేయాలి అన్నాడు. అలాగే కానీ దీనంతటిని లెక్క పెట్టాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి కొలుద్దామంది అతని భార్య. కొలవడానికి మన దగ్గర కొంచెం లేదు కదా అని అన్నాడు అలీబాబా. ఉండండి, అక్కయ్యని అడిగి క్షణంలో తెస్తాను అంటూ తోడికోడలి దగ్గరకు వెళ్ళింది ఆమె. అక్క, ఓసారి మీ కొంచెం ఇవ్వు. మీ మరిది పట్టణం నుంచి ఒక బస్తాడు నూకలు తీసుకువచ్చారు. వాటిని కొలిచి వెంటనే ఇచ్చేస్తాను అని అడిగింది వినయంగా. ప్రతిరోజు కట్టెలు అమ్ముకొని ఒక సేరు నూకలు కొనుక్కునే అలీబాబాకి బస్తా నూకలు కొనడానికి ధనం ఎక్కడిది అని కాసిం భార్యకు మనసులో అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్ళి కొంచెం లోపల మైనం అతికించి ఇచ్చింది. ఇదిగోనమ్మా, ఎక్కడో మూలన పడి ఉన్న కొంచెం వెతకడం కొంచెం ఆలస్యం అయ్యింది. నీ పని అయిపోగానే మర్చిపోకుండా తెచ్చివ్వమ్మా అంది. ఫ్రెండ్స్, అలీబాబా 40 మంది దొంగలు కథ మీరు వినాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.